భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని కర్నూలు నగరంలోని కల్లూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పుష్పగుచ్చాలు అర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కుమార్, విద్యాసంస్థల అధినేత వాసుదేవయ్య, సర్వేపల్లి స్కూల్ కరెస్పాండెంట్ దీషి మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన సమానత్వ, సాంఘిక న్యాయ మార్గంలో సమాజం నడవాలని, పేద వెనుకబడిన వర్గాల అభివృద్ధికి విద్యే శక్తి అనే రాజ్యాంగం అందించిన హక్కులు, విలువలు ప్రతి తరానికి తెలియజేయాలన్నారు. ప్రతి పౌరుడు అంబేద్కర్ సిద్ధాంతాలను జీవితాల్లో ఆచరించాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేతలు, విద్యార్థులు, సామాజిక సేవకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దళితుల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల ఐక్యత. జై భీమ్, జై భీమ్. కిటికీ పక్కన కూర్చొని సమాజాన్ని చదివినావు, రాజ్యాంగము రాతలు మార్చినావు. దిక్కు ముక్కు లేని వాళ్ళకు పెద్ద దిక్కువో, మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో, మా తాత అంబేద్కర్ నువ్వు తోరు జెండవు అంటే. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని మరి కర్నూలు నడిగొడ్డులో, కల్లూరులో మరి పెద్దల మధ్యన గ్రామ పెద్దలు, అలాగే స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ గారు వాళ్ళ ఇరుగురు మధ్యన మరి ఈ యొక్క కల్లూరులో ఘననివాళులు చేయడం జరిగినది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రతి ఒక్కరూ ఆయనకు చదువుకునే వాళ్ళే, అంటే ఈ విధంగా నేను అనొచ్చు అనకూడదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆశయాలు ముందు తీసుకొని పోవాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మనం కర్నూలులోని కల్లూరులో డాక్టర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతిని జరుపుకుంటున్నాము. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలనేది పెద్దలు చెప్పిన మాట. కానీ చరిత్రలో ఒక పేజీ కాదు, సుమారుగా 100 పేజీల పైన చరిత్రను, ఆయన జ్ఞాపకాలను, ఆయన కష్టాలను మనకు అందించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం, భారతదేశం ఎన్ని రోజులు కలకాలం వర్ధిల్లుతుందో అన్ని రోజులు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును స్మరించుకుంటూనే ఉంటున్నాము. మన ఈ భారతదేశానికి అంత గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించాలి. అందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి భావి భారత పౌరులుగా వారిని వారు తీర్చిదిద్దుకొని ఈ దేశానికి ఎంతగానో, ఈ దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ సవినయంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాము.